గ్యారెంటీలు ప్రధానమైనవి. అందులో 13 అంశాలు, మళ్ళీ 420 గ్యారెంటీలు ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికి వచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తున్నారు. ప్రతి మహిళకు వచ్చినాయా 2500? కరీంనగర్ వచ్చినాడు కదా, ఉన్నం ప్రభాకర్ ఇచ్చినాడు కదా, రాలేదా? యాసే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు. మేమైతే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? అమ్మ వచ్చిందా? రాలే. వచ్చిందా అన్న? ఎక్కడ కూడా రాలే. ఇష్టం వచ్చిన వాగ్దానాలు, నోటికి వచ్చిన వాగ్దానం చెప్పింది. ఆ రోజు మేము 2 విడతలుగా 30,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినాం. నోట్ల రద్దు దెబ్బకొట్టినా, కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వాళ్ళు నిలబెట్టాలని 30,000 కోట్లు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 చేసిండు, మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం. అది డిసెంబర్ 9 తారీఖు నాడు చేస్తాం. 9:30 గంటలకే చేస్తాం. ఉరుకుని పరిగెత్తుంది. 2,00,000 రుణమాఫీ తీసుకోమన్నాడు. 2,00,000 రుణమాఫీ అయిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? ముందరికి వచ్చే నమ్మకం ఉందా? వడ్లు కొంటున్నారా? దర్శన వడ్లు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నదా వడ్లకు? ఎక్కడ నేను ఇలా 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాలు చూస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఎన్ని రకాల దోకా, ఎన్ని రకాల దోకా. రైతు బంధు మేము 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినారు. ఇది మోసం కాదా? 2,000 రూపాయలు పెన్షన్ మేము ఇస్తే 4,000 ఇస్తామని అన్నారు. ఇచ్చిందా? ఇది మోసం కాదా? ఇట్లా అనేక రకాలుగా మేము ఏదైతే ఇచ్చినామో వాటన్నిటిని డబుల్ ఇస్తాం, ట్రిపుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగించినారు. ఇలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు. 5 లక్షల రూపాయలు ఎవరికైనా వాళ్ళకి ఇచ్చిందా? ఇంకోటి చేసి ఒక్కటి మాత్రం నెరవేర్చింది. మహిళలకు ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సుల సర్కస్ల దగ్గర జరుగుతున్నాయి కొట్లాడలు. చుట్టూ పట్టుకొని కొట్టాడుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు కొట్టేసేస్తున్నారు. మహిళలే మాకు ఎందుకే ఫ్రీ బస్సు అంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అటు ఆటో రిక్షా కార్మికులు రోడ్డున పడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆటో రిక్షా కార్మికులకు 12,000 ఇస్తామని ఇచ్చిందా? రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ఇచ్చిందా? కనీసం రైతు కూలీ ఎవడో గుర్తించిందా? ఏదైనా జరిగిందా? అంటే ఎన్నికల్లో చెప్పినవన్నీ ఊటక వాగ్దానాలని అరచేతిలో వైకుంఠమని దగాపోయిందని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది. కాళేశ్వరం పేరు మీద అన్నేందో ఉన్నదని చెప్పి నీళ్లు లేకుండా నేను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన కరీంనగర్ అప్పర్ మానేరు నుంచి అటు గోదావరి వరకు, అన్నారం బ్యారేజీ వరకు, ఇటు వరద కాలువను రిజర్వాయర్ చేసి కాకతీయ కాలువను 10 నెలలు వారించి గోదావరి బ్యారేజీ కట్టి 200 కిలోమీటర్ల గోదావరిని సజీవ గోదావరి చేసి అమృతధార లాంటి 4 జలధారలు ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించినాం. అన్ని మాయమైపోయినాయి, అన్నిటికీ పోయినాయి. మళ్ళా ఊళ్ళకి రాని బోర్ బండ్లు మళ్ళా ఊళ్ళలోకి వస్తా ఉన్నాయి. క్రేన్ తీసేటువంటి కూడికలు తీసే క్రేన్లు ఊళ్ళలోకి వస్తా ఉన్నాయి. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తా ఉన్నాయి. చొప్పదండి కడమ ఒక రైతు కళ్ళంలో వడ్డు దున్నుకుంటేనే ఎండబెట్టి 25 రోజుల నుంచి వచ్చిన వడ్డు కొంటారని అక్కడే ఎండ వేడి అట్టుకోలే కానీ ప్రాణం కూడా కోల్పోయినాడు. కరెంట్ ఎక్కడికి పోయిందని నాకు అర్థం కాదు. ఏ రోగం వచ్చింది? నేను ఏడాది నడ్డంలో నేను మంచిగా చేసి 9 ఏళ్ల పాటు రాష్ట్రం మొత్తానికి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చినా కదా, మరి ఎక్కడికి పోయింది కరెంట్? 9 ఏళ్ళు నడిచిన కరెంటు కూడా నడిపేయట్లేదా? వీరికి సాధన అయితే లేదా? మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడికి పోయినాయి? పట్టణాలలో, కరీంనగర్ లాంటి పట్టణంలో పేదలకు అందరికీ రావాలని, ప్రతి ఇంట్లో నల్లా ఉండాలని ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి పట్టణంలో పెట్టినాం. గ్రామాలలో రూపాయి తీసుకోకుండా ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్ పెట్టినాం. బ్రహ్మాండమైన నీళ్లు తెచ్చిచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? నాకే కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి. మళ్ళా బిందెలు పట్టుకొని పోవడం,
మళ్ళా భయంకరంగా ట్యాంకర్లు రావడం, పట్టణాలలో ట్యాంకర్ ప్రజలు కొనుక్కోవడం చాలా బాధ కలుగుతా ఉంది. కరెంట్ ఎక్కడికి పోయింది, మంచినీళ్ళు ఎక్కడికి పోయింది? ఇది ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 4-5 నెలల్లో ఇంత ఆగమాగం ఎందుకైతున్నాం? దయచేసి ఆలోచన చేయాలి. సాధనైన వాళ్ళు ఉంటే, దమ్మున్న వాళ్ళు ఉంటే చేయగలిగిందే చెప్పాలి. రైతు బంధు ఇస్తానని నేను ఎలక్షన్లలో చెప్పలే, కానీ తర్వాత చేసిన ఆ రైతులకు కావాలని చేసిన నడిపినాం. దాన్ని కష్టపడో నడిపినాం. ఒక్కనాడు కూడా వాళ్ళకి బాధ కలగనీయలే. వడ్లు తడిసిపోయినా కానీ కొన్నాం, రైతులను నిలబెట్టాలని కొన్నాం. రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చినాం. ఇలా దాన్ని కూడా ఊడబిక్తామని చెప్తా ఉన్నారు. నేను ఒక మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చాలా డేంజరస్ మాట. 5 ఎకరాలు దాటినోడికి రైతు బంధు ఇయ్యారు. 6 ఎకరాల నుండి ఏం చేసిండు? 7 ఎకరాల నుండి ఏం పాపం చేసిండు? తర్వాత పొలం దున్నినోనికే ఇచ్చారట. ఎట్లా గుర్తుపడతావు? 2 నెలల దాకా దుంతారు పొలాలు, 2 నెలల దాకా నాటేస్తారు. ఏ విధంగా గుర్తుపడతావు? మళ్ళా అధికారుల దగ్గరికి పోవాలి, దున్నినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ అంటే వాడు లావు అంటాడు, మళ్ళీ లంచం ఇవ్వాలి. అంటే రైతు బంధు మొత్తం గోల్మాల్ చేసి ఆగమాగం చేసే కుట్రకి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది. 15,000 ఇస్తామని నమ్మబలికి ఇలా ఉన్న 10,000 కూడా ఇవ్వకుండా దాన్ని కూడా కింద చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి పాత ఎమ్మెల్యేలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తుంది తప్ప కొత్త చెక్కులు ఇవ్వడం లేదు. మునిపేళ్ళకన్నా గరీబాలు రోగమో నొప్పి వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేది. ఇలా ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఇస్తలేదు. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం ఇస్తామని చెప్పినారు కాంగ్రెస్ నాయకులు. ఇచ్చిండ్రా? సన్నబియ్యం వస్తున్నాయా? ఏది కూడా కాలే. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే. అయ్యే పరిస్థితి కూడా లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా, ఏం జరుగుతుందో తెలియదు. యాదవ సోదరుల కోసం నేను గొడవ మళ్ళా మొదలు పెట్టారా? యాదవ సోదరుల కోసం